డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడం కోసం చాలా కృతనిశ్చయంగా ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఎలీట్ పోలీస్ ఫోర్స్ ఈగిల్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ దానికి లీడ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ లో భాగంగా 31వ తారీఖున నిన్న సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది. ఈశ్వరన్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్, ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్నతను. సంగి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్, అతను ఈశ్వరన్ అన్న అతనికి ఒక 25,000 ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది. ఈ ఎల్ఎస్టీ అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడ తేవడం జరిగింది. ఈ కొండారెడ్డి ఈశ్వరన్ అన్న వ్యక్తికి 25,000 ఇచ్చి ఎల్ఎస్టీ తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు. సెంటన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి ఎల్ఎస్టీ లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది. అక్కడ సెంటన్ అన్న వ్యక్తి ఇతనికి 48 ఎల్ఎస్టీ లాట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని ఈశ్వరుడు నిన్న ట్రైన్ లో రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది. ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ఎస్డీ స్ట్రిప్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి. సెంటన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి, అతన్ని కూడా పట్టుకున్నాం. ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకుని ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఈ కొండారెడ్డి వెనుక ఎవరున్నారు, ఇంకా ఎంతమంది, ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు, ఎన్ని డ్రగ్స్ వైజాగ్ తీసుకొచ్చాడు, ఎవరున్నారు అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది. ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా గానీ, ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా గానీ ఉపేక్షించడం జరగదు.